స్వర్గీయ మాజీ భారత ప్రధాని పివి నరసింహారావుకి భారతదేశ అత్యున్నత భారతరత్న అవార్డు లభించడం దేశానికి, రాష్ట్రానికి, ముఖ్యంగా మంథనికి గర్వకారణం. ఈ సందర్భంగా మంథనికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ 3D ఆర్టిస్ట్ ఎస్ఎస్ఆర్ కృష్ణ పివి నరసింహారావు డిజిటల్ 3D ఆర్ట్స్ చిత్రీకరించారు. ఇక డిజిటల్ 3D టెక్నాలజీ ద్వారా చిత్రీకరించిన చిత్రపటం 10 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో ఉండి నేలపై నుంచి పైకి వచ్చిన విధంగా కనిపిస్తోంది. కృష్ణ వేసిన భారతరత్న పివి నరసింహారావు గారి డిజిటల్ 3D ఆర్ట్ని చూసి మంథని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. నమస్కారం అండి, నా పేరు ఎస్ఎస్ఆర్ కృష్ణ, మాది పెద్దపల్లి జిల్లా మంథని. నేను ఒక ఇంటర్నేషనల్ 3D ఆర్టిస్ట్ని. భారతరత్న పివి నరసింహారావు గారు ఫ్రమ్ మంథని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం మేము. పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం అనేది మన తెలంగాణకి గర్వకారణము, ముఖ్యంగా మా మంథని వాళ్ళకి గర్వకారణము. 1950లో పివి నరసింహారావు గారు తన రాజకీయ ప్రస్థానం మంథని నుంచి ఎమ్మెల్యేగా మొదలుపెట్టారు. అట్లాంటి మంథని నుంచి మొదలుపెట్టి ప్రధానిగా ఎదిగి ఇప్పుడు భారతరత్న కూడా రావడం అనేది మా అందరికీ చాలా గర్వంగా అనిపిస్తుంది. ఆయన ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మీడియా మిత్రులకి తమ భాషల్లోనే ఆన్సర్స్ చేసేటటువంటి గొప్ప భాష కోవిదుడు, మంచి పండితుడు ఆయన. అట్లాంటి ఆయనకి రావడము మా మంత్రి ప్రజలందరికీ చాలా గర్వంగా ఉంది. అయితే ఒక 3D ఆర్టిస్ట్గా నేను ఆయన 3D చిత్రాన్ని చిత్రీకరించాను. దాదాపు 10 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతోని పివి నరసింహారావు గారి చిత్రాన్ని చిత్రీకరించాను. ఇది డిజిటల్ 3D ఆర్ట్. ఇది ఇప్పుడు మీరు కనుక చూస్తే మనం ఇమేజ్ని ఫ్లోర్ పైన వేసినప్పుడు అది పడుకున్నట్టుగా వస్తుంది, కానీ ఇప్పుడు 3D ఇంపాక్ట్తో ఏమవుతుందంటే అది కొంచెం ఇట్లా లేచినట్టుగా మనకు ఏర్పడుతుంది. సో ఇట్లాంటి ఒక మహనీయుడిని తలుచుకోవడము, ఆయనకు భారతరత్న రావడం అనేది అందరికీ సంతోషంగా ఉంది. ఆయన పెయింటింగ్ని నేను డిజిటల్ ఆర్ట్ చేయడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగించిన విషయము. థ్యాంక్ యూ సో మచ్.